భారత రాజ్యాంగ నిర్మాత విశ్వరత్న ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కరించుకుని మన నందకొండూరు నియోజకవర్గంలో పట్టణంలోని ఆయన గారి విగ్రహం దగ్గర పూలమాల వేసి మా ఎంఆర్పిఎస్ నాయకులైతేనేమి, దళిత సంఘాలైతేనేమి, బడుగు బలహీన వర్గాలైతేనేమి, ముస్లిం మైనార్టీలైతేనేమి అందరూ ఆయన గారికి నివాళులు అర్పించారు. అలాగే ఎందుకనగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే నవభారత రాజ్యాంగ నిర్మాత మునుపటి కాలం నుంచి రేపటి కాలం వరకు కూడా మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా స్వేచ్ఛ, సమానత్వం, సహభాతృత్వంతో ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆయన భారతదేశ రాజ్యాంగాన్ని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని నిర్మించాడు. కాబట్టి మనం ఈరోజు స్వేచ్ఛగా ఉన్నాం. మరి ముఖ్యంగా మీ అందరూ తెలియజేయమనగా భారతదేశ ప్రజలారా, అందరూ సమానమే, అందరూ ఏకంగా ప్రతి మనిషి ప్రేమించాలి, ప్రతి మనిషి గౌరవించాలి. కాబట్టి ఈరోజు ఈ భారత రాజ్యాంగం నిర్మించడానికి 2 సంవత్సరాల 11 ఏళ్ళ 18 రోజులు పట్టింది. ఆయన నిరంతరం శ్రమించి నిద్ర పోకుండా కూడా భారత రాజ్యాంగాన్ని రచించారు. అలాగే మరి ముఖ్యంగా ఖర్చు కూడా 3,66,329 రూపాయలు, దాదాపు కంటే 4 లక్షల రూపాయలను ఆ రోజు కాలంలో ఖర్చు అయింది. అంత దగ్గర ఉండి ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా నిర్మించేటందుకు ఈరోజు మనము స్వేచ్ఛ, సమానత్వం, సమానత్వంతో మనం తిరగలుగుతాం. కాబట్టి ప్రజలారా, అందరూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వచ్చినా కానీ, ఉత్సవం వచ్చినా కానీ ప్రతి ఒక్కరు మనం ఐక్యతో కలిసి ముందుకెళ్ళాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భీమ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్.